హాయ్ హలో వెల్కమ్ టు యూహెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు ఈ వీడియోలో మనం చూసినట్లయితే మనం డైనమిక్ మైక్స్ వర్సెస్ కండెన్సర్ మైక్ అన్న గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఇది సిరీస్ 2 అన్నమాట. ఈ సిరీస్లో మనం మైక్రోఫోన్స్ గురించి మనం తెలుసుకుంటాం. మరి ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే ప్రీవియస్ సిరీస్ అంతా కూడా మనం లైవ్ సౌండ్ బేసిక్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ సిరీస్లో మనం మైక్స్ గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో మనం చూసినట్లయితే డైనమిక్ మైక్స్ వర్సెస్ కండెన్సర్ మైక్స్ అంటే ఏంటి, మన చర్చ్లో ఏది వాడాలి, డైనమిక్ మైక్స్ వాడాలా కండెన్సర్ మైక్స్ వాడాలా అన్నది ఇది చాలామందికి కన్ఫ్యూజన్ అన్నది ఉంటుంది అనమాట. అసలు ఏది వాడాలి, డైనమిక్ మైక్స్ ఎందుకు వాడాలి, కండెన్సర్ మైక్స్ ఎందుకు వాడాలి, దీనికి బోత్ డిఫరెన్సెస్ ఏంటి, ఏ సినారియోస్లో ఏ సిచ్యువేషన్స్లో మనం ఈ మైక్స్ని మనం వాడాలి, ఏ మైక్ వాడితే మనకి బెటర్ రిజల్ట్స్ అన్నది వస్తుంది అన్నది ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుంటాం అన్నమాట. డైనమిక్ మైక్స్ వాడితే డైనమిక్ మైక్స్ కండెన్సర్ మైక్స్ ఏ మైక్ మనం సరిగ్గా చూస్ చేసుకోవాలి, ఏది మనం సరిగ్గా చూస్ చేసుకోకపోతే అంటే సరిగ్గా మనం డిసైడ్ చేసుకోకపోతే మనకి సౌండ్ అన్నది క్లారిటీ రాదు, నాయిస్ అన్నది ఎక్కువ వస్తుంది, ఫీడ్బ్యాక్ అన్నది మనకి ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఏ సిట్యువేషన్స్లో ఏ మైక్ మనం వాడాలి అన్నది మనం ఏం చేయాలి అంటే డిసైడ్ మనం అవ్వాలన్నమాట. ఆ డిసైడ్ అవ్వకపోతే మనం రాంగ్ సినారియోస్లో రాంగ్ సిట్యువేషన్స్లో మనం ఆ మైక్స్ కనుక మనం వాడకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తాం అనమాట. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది ఇప్పుడు మనం ఒక్కొక్కటి మనం తెలుసుకుంటాం అనమాట. ఫస్ట్గా మనం చూసినట్లయితే మైక్స్లో ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ మైక్స్ అనేవి ఉంటాయి అన్నది మనం తెలుసుకుందాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోఫోన్స్ అనమాట. ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ నా దగ్గర ఉంది, ఇది డైనమిక్ మైక్ అనమాట. ద సిరీస్ 1 నుంచి నేను చూపిస్తున్న మైక్ ఇది అనమాట. దిస్ ఈస్ డైనమిక్ మైక్ అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసేటప్పటికి ఇది కండెన్సర్ మైక్ అనమాట. ఇది కండెన్సర్ మైక్ అంటారు దీన్ని. ఇది డిఫరెంట్. తర్వాత రిబ్బన్ మైక్ కూడా ఉంటుంది. ఆ రిబ్బన్ మైక్స్ అంటే మనం యూజ్ చేయం కాబట్టి నా దగ్గర లేదు. చాలామంది దగ్గర కూడా రిబ్బన్ మైక్స్ ఉండవు, ఎక్కడో రేర్గా మనకి కనబడతాయి అనమాట రిబ్బన్ మైక్ అన్న. ఇవి 3 కేటగిరీ ఆఫ్ మైక్స్ అనేవి మనం ఎక్కువగా మనం చూస్తామన్నమాట. ఆల్ ఓవర్ ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే ఈ సౌండ్లో మనం ఈ 3 డిఫరెంట్ మైక్రోఫోన్స్ని మనం ఎక్కువ చూస్తామన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే అసలు డైనమిక్ మైక్ అంటే ఏంటి, నేను సిరీస్ 1 నుంచి కూడా చెప్తూ వస్తున్నా డైనమిక్ మైక్ ఏం చేస్తుంది. ఇది డైనమిక్ మైక్, నేను మళ్ళీ చూపిస్తున్నా. ఇది డైనమిక్ మైక్. ఇది వచ్చేసేటప్పటికి ఇది సిన్హైజర్ బ్రాండ్లోది మైక్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ పాపులర్ స్టాండర్డ్ మైక్ అనమాట ఇది కూడా. కాబట్టి ఈ సిన్హైజర్ మైక్ అసలు ఏంటి, ఇప్పుడు నేను వాడుతున్నది ఇది డైనమిక్ మైక్ అనమాట. ఈ డైనమిక్ మైక్ ఏం చేస్తుంది, ఎట్లా మనకి యూజ్ అవుతుంది. ఈ డైనమిక్ మైక్ ఏం చేస్తుంది అంటే దీనికి డైనమిక్ మైక్కి ఎటువంటి పవర్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇది డైరెక్ట్గానే పనిచేస్తుంది. అంటే మన సిగ్నల్ని ఎలక్ట్రోమాగ్నెటిక్గా మారుస్తుంది అనమాట. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నది ఏంటంటే మన సిగ్నల్స్ మన ఫ్రీక్వెన్సీని ఎలక్ట్రిఫై చేస్తుంది, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద ఇది మారుస్తుంది అనమాట. అంటే దట్స్ ద థింగ్ ఇది చేస్తుంది. ఇది చేసేది ఏంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇది ఫిజిక్స్లో థియరీ అనమాట. అంటే ఏం జరుగుతుంది అంటే ఇది క్యాప్సుల్ అనమాట. ఈ క్యాప్సుల్లో నేను మళ్ళీ చెప్తున్నా ఏంటి అంటే ఇది క్యాప్సుల్లో ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనం ఇలా మాట్లాడుతామో ఈ డయాఫ్రమ్ లేదా ఈ క్యాప్సుల్ ఏం చేస్తుంది అంటే మన ఫ్రీక్వెన్సీని ఇక్కడ వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే లోపల మ్యాగ్నెటిక్ అన్నది ఉంటుంది అనమాట. ఈ మ్యాగ్నెట్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన సిగ్నల్స్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేసి మనకి ఎక్స్ఎల్ఆర్ వైర్ నుంచి వస్తుంది అనమాట. ఇది చేసే పని. ఇది డ్యూరబిలిటీ ఎక్కువ అనమాట ఈ మైక్ మనకి. తర్వాత నాయిస్ అన్నది తక్కువ వస్తుంది. తర్వాత ఫీడ్బ్యాక్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఈ డైనమిక్ మైక్లో. తర్వాత మనం చూసినట్లయితే ఇది కండెన్సర్ మైక్ అనమాట. ఈ కండెన్సర్ మైక్ మనం ఎక్కడ వాడతాము అని మనం చూసినట్లయితే ఈ కండెన్సర్ మైక్ ఎక్కువగా స్టూడియోస్లో మనం వాడతాం. ఎప్పుడైనా క్లోజ్డ్ ఎన్వైర్మెంట్స్లో మనం వాడతామన్నమాట. ఇది లైవ్ సినారియోస్లో మనం యూజ్ చేయలేము. ఈ కండెన్సర్ మైక్ ఎట్లా వర్క్ అవుతుంది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కండెన్సర్ మైక్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే దీనికి మనం పవర్ అన్నది మనం ఇవ్వాలి.
అందుకే నేను ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను ఏంటి, ఫ్యాంటమ్ పవర్ అన్నది వల్ల 48 వోల్ట్స్లో ఇది ఇస్తేనే ఇది పనిచేస్తుంది, లేదంటే ఇది పనిచేయదు అనమాట. మనం వితౌట్ ఫ్యాంటమ్ పవర్ ఇస్తే, వితౌట్ 48 వోల్ట్స్ మనం ఇస్తే పనిచేయదు అనమాట. ఇది ఆనే అవ్వదు. ఇది ఆన్ అవ్వాలి అంటే మనం కంపల్సరీ ఫ్యాంటమ్ పవర్ అన్నది మనం ఇస్తేనే ఇది ఆన్ అవుతుంది. అప్పుడు మనం మాట్లాడే ఈ యొక్క వాయిస్ ఇది పిక్ చేస్తుంది. అసలు ఇది ఎట్లా వర్క్ అవుతుంది అని మనం చూసినట్లయితే, ఇది వర్క్ ఎట్లాగ అవుతుంది అంటే, ఫ్యాంటమ్ పవర్ ఇచ్చిన తర్వాత ఈ లోపల మనకి కెపాసిటర్స్ అనేవి ఉంటాయి. ఈ కెపాసిటర్స్ ఏం చేస్తుంది అంటే, మనం ఇచ్చిన సిగ్నల్ని ఇది కూడా ఏం చేస్తుంది, ఎలక్ట్రికల్ సిగ్నల్కి మారుస్తుంది అనమాట. మార్చిన తర్వాతనే మనకి సౌండ్ అన్నది ఏమవుతుంది, ప్రీ యాంప్లిఫైర్కి ఇది పంపిస్తుంది అనమాట. అప్పుడే ఈ కండెన్సర్ మైక్ అన్నది పనిచేస్తుంది. ఈ కండెన్సర్ మైక్ మనం ఎక్కడ యూస్ చేస్తామంటే, మన స్టూడియోస్లో ఎక్కువగా మనం యూస్ చేస్తాం. అంటే స్టూడియో రికార్డింగ్స్ కానీ, స్టూడియో సెషన్ రికార్డింగ్స్లో కానీ వీటిని మనం ఎక్కువగా యూస్ చేస్తారు. తో పాటు క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో మనం యూస్ చేస్తాం అనమాట. ఓపెన్ ఎన్వైర్న్మెంట్ అంటే లైవ్ స్టేజెస్లో కానీ, లేకపోతే అవుట్డోర్ ఈవెంట్లో కానీ మనం దీన్ని యూస్ చేయం. ఎందుకు యూస్ చేయమంటే, ఇది నాయిస్ పిక్ చేస్తుంది అనమాట. డీటెయిల్ నాయిస్ కూడా ఇది పిక్ చేస్తుంది ఇది. అందుకే ఇది ఏం చేస్తారంటే, ఎక్కువ అవుట్డోర్లో యూస్ చేయరనమాట. తో పాటు ఇది ఫీడ్బ్యాక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డీటెయిల్ నాయిస్ ఇది పిక్ చేస్తుంది కాబట్టి ఇది మళ్ళీ ఫీడ్బ్యాక్ కాజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఎక్కువగా ఎక్కడ యూస్ చేయరంటే, అవుట్డోర్ ఈవెంట్స్లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మాత్రం దీన్ని యూస్ చేయరు. దీన్ని యూస్ చేయాలి అంటే దీనికి కొన్ని సిట్యువేషన్స్ మనం కూడా బౌండరీస్ని మనం క్రియేట్ చేసుకుని, విర్చువల్ బౌండరీస్ క్రియేట్ చేసుకుని అప్పుడే దీన్ని యూస్ చేయాలి. అవుట్డోర్లో వాడాలి అనుకున్నప్పుడు. లేదు అంటే మామూలుగా డైరెక్ట్గా మీరు దీన్ని వాడారు అంటే కంపల్సరీ మనకి ఏమొస్తుంది అంటే, నాయిస్ ఇది తీసుకుంటుంది, నాయిస్ అన్నది ఇది పిక్ చేస్తుంది, అలాగే ఫీడ్బ్యాక్ అన్నది కాజ్ అవుతుంది అనమాట. ఇది డైనమిక్ మైక్స్. తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ మైక్ కూడా నేను మీకు చూపిస్తా. దీన్ని ఏమంటారు అంటే, ఇది షార్ట్ గన్ మైక్రోఫోన్ అనమాట. ఇది కూడా కండెన్సర్డ్ షార్ట్ గన్ మైక్రోఫోన్ అనమాట. ఇది కూడా సేమ్ ఏం వర్క్ చేస్తుంది అంటే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే వర్క్ చేస్తుంది. బట్ ఇది బ్యాటరీ మీద వర్క్ అవుతుంది. ఇది బ్యాటరీ మనం ఇస్తే ఆన్ అవుతుంది అనమాట. ఇది ఎక్కువగా కెమెరాస్కి యూస్ చేస్తారనమాట. యాజ్ ఏ షార్ట్ గన్ మైక్రోఫోన్ అంటారు ఇది కూడా కండెన్సర్ షార్ట్ గన్ మైక్రోఫోన్. సేమ్ ఇది కూడా ఎక్కువ నాయిస్ ఇది కూడా పిక్ చేస్తుంది అనమాట. ఇది తర్వాత ఫీడ్బ్యాక్ అనేది కూడా దీనికి కాజ్ అవుతుంది. బట్ ఇది యూజ్ చేసేది కెమెరా సిట్యువేషన్స్లోకి మాత్రమే కాబట్టి ఫీడ్బ్యాక్ అన్నది చాలా వచ్చే ఛాన్సెస్ తక్కువ అనమాట, చాలా తక్కువ. మనం దీన్ని ఎక్కువగా కెమెరా రికార్డింగ్స్కి, వీడియో రికార్డింగ్స్కి యూజ్ చేస్తాం కాబట్టి ఫీడ్బ్యాక్ అన్నది తక్కువ, బట్ నాయిస్ అన్నది ఎక్కువ పిక్ చేస్తుంది అనమాట ఈ మైక్. ఇవి డిఫరెన్స్ ఆఫ్ మైక్స్ అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే డైనమిక్ మైక్స్ వర్సెస్ కండెన్సర్ మైక్. అసలు ఈ డిఫరెన్సెస్ ఏంటి అని మనం చూసినట్లయితే, ఈ డైనమిక్ మైక్ మనం చూసినట్లయితే దీనిది డ్యూరబిలిటీ ఎక్కువ అనమాట. దీనిది ఎక్కువ రోజులు ఇది వర్క్ చేస్తుంది. ఇది ఎటువంటి ఇష్యూస్ అన్నది రాదు. తర్వాత దీని యొక్క ఏదేంటంటే నాయిస్ అన్నది తక్కువ పిక్ చేస్తుంది ఇది. తర్వాత ఫీడ్బ్యాక్ అన్నది కాజ్ అవ్వదు అనమాట. దీని యొక్క సెన్సిటివిటీ అన్నది లో ఉంటుంది అనమాట. తర్వాత దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే, ఎక్కువ స్టేజెస్కి, స్టేజ్ పర్ఫార్మెన్స్కి, అంటే లైవ్ స్టేజ్ పర్ఫార్మెన్స్కి దీన్ని ఎక్కువగా వాడతారనమాట. తర్వాత మనం ఈ కండెన్సర్ మైక్ని మనం చూసినట్లయితే, ఈ కండెన్సర్ మైక్ మనం ఎప్పుడు వాడతాము అంటే, ఎట్లా వాడతామంటే దీనికి 48 వోల్ట్స్ పవర్ అన్నది మనం దీనికి ఇవ్వాలన్నమాట. అప్పుడే ఇది రన్ అవుతుంది అనమాట. తర్వాత దీని యొక్క సెన్సిటివిటీ అన్నది చాలా హై అన్నమాట దీనిది. తర్వాత ఇది నాయిస్ పిక్ చేస్తుంది. తర్వాత ఫీడ్బ్యాక్ అన్నది అక్కర్ అవుతుంది అనమాట. ఇది చాలా సెన్సిటివ్గా దీన్ని వాడాలి. ఇది సెన్సిటివిటీ ఎక్కువతో పాటు చాలా దీన్ని జాగ్రత్తగా మనం వాడాలన్నమాట. తర్వాత దీన్ని ఎక్కడ ఎక్కువగా వాడతారు అంటే స్టూడియోలో వాడతారనమాట. దాన్ని క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో ఈ మైక్స్ని వాడతారనమాట. ఇవి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే అవుట్డోర్ ఈవెంట్స్కి లేకపోతే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈవెంట్స్కి మనం మైక్ వాడాలి అని అన్నట్లయితే మనం ఏ మైక్ ప్రిఫర్ చేయాలి అంటే డైనమిక్ మైక్ని మనం ప్రిఫర్ చేయాలి. అదే స్టూడియోలో రికార్డింగ్ చేస్తున్నా అన్నప్పుడు మీరు ఏం యూస్ చేయాలి అంటే కండెన్సర్ మైక్నే యూజ్ చేయాలి. అక్కడ డైనమిక్ మైక్ అన్నది అక్కడ యూజ్ అవుతుంది అనమాట. మనకి స్టూడియోలో
కండెన్సర్ మైకే వాడాలి, లైవ్ పర్ఫార్మెన్స్లో డైనమిక్ మైకే మనం వాడాలి. ఎందుకు వాడాలి ఏంటి అన్నది డిఫరెన్స్ నేను చెప్పాను కదా, ఆ డిఫరెన్సెస్ బట్టే మనం వాడాలన్నమాట. తర్వాత మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే పోలార్ ప్యాటర్న్స్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుంటాం. ఈ డైనమిక్ మైక్స్కే కానీ కండెన్సర్ మైక్స్కే కానీ పోలార్ ప్యాటర్న్ అన్నది ఉంటుంది అనమాట. ఈ పోలార్ ప్యాటర్న్ మనం తెలుసుకున్నప్పుడు మనం దీన్ని యూస్ చేయొచ్చు, ఎట్లా ఏ డైరెక్షన్లో పెడితే మనకి బెస్ట్ సౌండింగ్ అన్నది వస్తుంది, ఈవెన్ డైనమిక్ మైక్సే కానీ ఈవెన్ ఈ కండెన్సర్ మైక్సే కానీ అన్నది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి, అలాగే మీ యొక్క చర్చ్లో ఉన్న టెక్ టీమ్కి, అలాగే సౌండ్ ఇంజనీర్స్కి, అలాగే అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి దీన్ని షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట మైక్స్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఏంటి అన్నది. కాబట్టి ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు కనుక ఎన్ని క్వశ్చన్స్ కానీ ఎన్ని క్వరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే మా సోషల్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్కే కానీ, అలాగే మా మెయిల్కే కానీ, మా డిస్కౌట్ సర్వర్స్ కూడా మీరు జాయిన్ అయినట్లయితే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ మేము తప్పకుండా రిప్లై ఇస్తామన్నమాట. అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేంత వరకు ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీరు తప్పకుండా చూడండి. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.